వివాహంలోని స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఒక పురుషుడు ఏదైనా వ్రతం ఆచరించాలి లేదా ఏదైనా పుణ్యకార్యం చేయాలి అనుకున్న సందర్భంలో తన ప్రక్కన భార్య ఉండవలసిందే, భార్య అనుమతి తీసుకోవలసిందే. రాముడు సీత నుంచి దూరంగా ఉన్నప్పుడు యాగం ప్రారంభించాలంటే బంగారు సీతమ్మని తెచ్చిపెట్టుకొని అప్పుడే యాగం ప్రారంభించారు. అంటే స్త్రీ యొక్క ప్రాముఖ్యత అంత గొప్పదన్నమాట. ఏ చిన్న కార్యం చేయాలన్నా భార్య పక్కన ఉండవలసిందే. తరువాత భార్య భర్త యొక్క ప్రతి పుణ్యకార్యానికి సహకరించాలి. ఉదయం లేచినప్పటి నుండి పువ్వులను గ్రహించి దేవుడికి సమర్పించడం ఎలా అంటే గోళ్ళతో కాకుండా బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు దానితో సుకుమారంగా పువ్వులని, తులసి దళాలని గ్రహించి ఒక పాత్రలో దాన్ని శుభ్రంగా కడిగి దేవుని మండపంలో పెట్టవలెను. దేవుడి పెట్టిన మండపాన్ని పరిశుభ్రంగా రోజు తుడవడము, కడగడము చేసి డైలీ ముగ్గు పెట్టాలి. స్త్రీ దీపారాధన చేసి కొందరింట్లో గురుముఖంగా మంత్రం గ్రహించడం జరుగుతుంది. స్త్రీ కూడా హం నమో నారాయణాయ అని ఇలా కొన్ని మంత్రాలని గ్రహించడం పడుతుంది. ఆ సందర్భంలో వంట చేస్తూ స్త్రీ ఆ నామాన్ని 108 సార్లు, 1008 సార్లు జపిస్తూ వేరే ఏ ఇతర ఆలోచనలు లేకుండా దైవభక్తితో ఆహారాన్ని సిద్ధం చేసి ఆ ఆహారం ప్రతిరోజు దేవునికి ఆరాధన చేయబడుతుంది. కొందరి ఇళ్ళల్లో మగవాళ్ళు మాత్రమే మడితో దేవుడికి ఆరాధన చేసే ఒక నియమం ఉంది. కొందరి ఇళ్ళల్లో స్త్రీ కూడా భక్తితో దేవుడికి నైవేద్యం పెట్టే ఇది ఉంది. ఏదైనా కూడా వంట చేసేటప్పుడు ప్రతి స్త్రీ కూడా రామ అను, కృష్ణ అను ఏదో ఒకటి జపిస్తూ వంట చేసి అన్నపూర్ణాదేవిని స్మరిస్తూ వంట చేసి ప్రసాదంగా పెట్టాలి. తర్వాత భర్త చేసే ప్రతి మంచి కార్యానికి సరే అని సమ్మతించాలి, వాదించకూడదు. ప్రతి మంచి విషయాన్ని భర్తని ఎంకరేజ్ చేస్తూ పిల్లలతో కూడా ఒక పాజిటివ్గా మాట్లాడాలి. ఇప్పుడు నెగిటివ్ వైబ్రేషన్ ఉండకుండా, నెగిటివ్ మాటలు ఎక్కువగా మాట్లాడకుండా, ఇంట్లో చూసే టీవీలో కూడా మంచిదే వింటూ మంచి వైబ్రేషనే మన వింటూ ఉంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందన్నమాట. ఊరికే టీవీ సీరియళ్ళు చూస్తూ ఉంటే మైండ్ అంతా మనకి ప్రశాంతత మనకు లోపిస్తే ఇల్లంతా డిస్టర్బ్ అవుతుంది. సో ఏదైనా దేవుడితో లేకపోతే మంచి పాట వినడము అలా చేస్తూ ఉండాలి. చిన్నపిల్లల్ని పెంచడం అంటే కొంచెం కష్టమైన పని. అప్పుడు కొంచెం అరుస్తూ మనము ఉంటాము. ఎంత సున్నిత స్వభావులైనా కూడా కొంచెం
ఘాటుగానే మనము స్పందించడం జరుగుతుంది. ఇక పెద్దల పట్ల వాళ్ళు నొచ్చుకునే విధంగా మనం మాట్లాడము. అయినా కూడా సందర్భం వచ్చినా కూడా చాలా మనని మనం కంట్రోల్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.